హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ ఎన్నో సంవత్సరాలు వెయిట్ అయితే ఎందుకు వచ్చేసింది. ఎస్, టవర్ ఆఫ్ గాడ్ సీజన్ 2 ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది జూలై 7వ తారీఖున. అంటే మొన్నే రిలీజ్ అయింది దీని ఎపిసోడ్ 1 చూసుకుంటే. అండ్ ఈ వీడియోలో ఆ ఎపిసోడ్ 1 రివ్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇంతకుముందే దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు చెప్పాను. లైక్ సీజన్ 1తో పోలిస్తే ఆర్ట్ స్టైల్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. అంతేకాకుండా యానిమేషన్ కూడా పెద్ద గొప్పగా ఉండదేమో అని చెప్పి నేను భయాన్ని చూపించాను. బట్ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత స్టూడియో నా ఎక్స్పెక్టేషన్స్ దాటేసి 100% ఇంకా ఎక్కువ అయితే ఇచ్చిందనమాట. డెఫినెట్లీ ఆన్సర్ స్టూడియోకి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మై ఫేవరెట్ మాంవాకి సీజన్ 2 వస్తే బాగుండని కోరుకున్నా. అండ్ మంచి క్వాలిటీతో వస్తే బాగుండు అనుకున్నా, ఎస్పెషల్లీ యానిమేషన్. అండ్ ఫైనల్లీ దీనికి డిజర్వ్డ్ అయిన యానిమేషన్ క్వాలిటీ అయితే అందించారనమాట స్టూడియో ఆన్సర్కి. అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్లీ దీని యొక్క డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం, తర్వాత మనం యాజ్ యూజువల్ ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళిపోదాం. సో ఇది చూసుకుంటే జూలై 7న ఎపిసోడ్ 1 రిలీజ్ అయిందనమాట. ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇది ఇండియాలో చూసుకుంటే మనకి క్రంచీ రోల్ అవైలబుల్లో ఉంది, అది తెలిసిందే. అండ్ స్టూడియో చూసుకుంటే ఆన్సర్ స్టూడియో అనమాట. వీళ్ళు పెద్ద పెద్ద మూవీస్ అయితే చేశారు. అండ్ సిరీస్ అయితే ఫస్ట్ టైం ఇది పెద్దది ప్రాజెక్ట్ తీసుకున్నారు. అండ్ ఇది కూడా డెఫినెట్లీ ఎపిసోడ్ 1 తోటి బాగా డెలివర్ చేశారు. ఇక ఎపిసోడ్స్ విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్స్ గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎందుకంటే వీళ్ళు ఇంకా అయితే రివీల్ చేయలేదు. బట్ యాజ్ పర్ ద సోర్సెస్ సీజన్ 2లో అయితే 26+ లేదా 26 ఉండొచ్చు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక ఇప్పుడు మనం రివ్యూ విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్ 1 మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి సీజన్ 2లో. అండ్ డెఫినెట్లీ ఈ సమ్మర్ 2024లో నేను చూసిన వాటిల్లో ఇది బెస్ట్ ఎపిసోడ్. అయినో దీనికి ముందు రివ్యూ అయిన చికెన్ ఒక యానిమేకి చూసుకుంటే నేను యానిమే ఆఫ్ ది ఇయర్ అవుతుందా ఏంటి అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టా. అండ్ డెఫినెట్లీ ఎస్, దానికంటే ఇది ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. యాజ్ ఏ మాహ్వా ఫ్యాన్ ఏ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఆ రేంజ్లో అయితే వీళ్ళు డెలివర్ చేశారు. వీళ్ళు ఎపిసోడ్ ఫస్ట్లో మనం మాట్లాడుకుందాం, కొన్ని చేంజెస్ ఉన్నాయి కదా, వాటి విషయానికి వెళ్ళిపోతే మనకు తెలిసిందే సీజన్ 1 ఆర్ట్ స్టైల్ చూసుకుంటే మీకు బాగా రఫ్గా ఉంటుంది అండ్ చాలా యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఆ కలరింగ్ చూసుకుంటే కొంచెం కామిక్ స్టైల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎడ్జెస్ చూసుకుంటే చాలా డిఫరెంట్ ఫీల్ అయితే కలిగిస్తాయి అన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీకు డిఫరెంట్ వైబ్స్ అయితే ఇస్తాయి కలర్స్ చూసుకుంటే. లిటరల్లీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ యూనిక్ అండ్ ఆర్ట్ స్టైల్ అనమాట. అండ్ అటువంటి ఆర్ట్ స్టైల్ని వాళ్ళు చేంజ్ చేసి ఇక్కడ చూసుకుంటే సీజన్ 2లో కంప్లీట్లీ మీకు మాంవాకి అయితే రిలేటెడ్గా పెట్టారు. ఐ మీన్ మాంవా ఎలా ఉంటుందో సో దానికి దగ్గరగా అయితే పెట్టారనమాట. అండ్ డెఫినెట్లీ ఇది కూడా చాలా బాగుంది. అయినో సీజన్ 1 ఆర్ట్ స్టైల్ రేంజ్ అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను సీజన్ 1 ఆర్ట్ స్టైల్కి బిగ్ ఫ్యానే. బట్ సీజన్ 2 అయితే చాలా డిసప్పాయింట్ చేస్తుందేమో అనుకున్నా. కలరింగ్ విషయానికి వస్తే అక్కడ చూసుకుంటే ట్రైలర్ కంటే ఇది 100 టైమ్స్ బెటర్ ఉంది. ట్రైలర్ డెఫినెట్లీ అన్ఫినిష్డే. ఎందుకంటే ఇక్కడ ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే లిటరల్లీ ఆ కలరింగ్ క్వాలిటీ కావచ్చు, ఆ షాడోస్ కావచ్చు, ఆర్ట్ స్టైల్ కావచ్చు, ఎంత బాగా నచ్చాయంటే లిటరల్లీ ఎపిసోడ్ని ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో అయితే ఎంజాయ్ చేశాను అనమాట. నాట్ జస్ట్ దట్ పేసింగ్, సీజన్ 1లో బిగ్ ప్రాబ్లం ఇదే, ఎన్నో చాప్టర్స్ ఎక్కొట్టేశారు. అంతేకాకుండా పేసింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ సీజన్ 2లో చూసుకుంటే పర్ఫెక్ట్ పేసింగ్ తోటి ఎపిసోడ్ 1 అయితే మనకి డెలివర్ చేశారు. అండ్ యాజ్ ఎ మావా ఫ్యాన్ ఇక్కడైతే నేను డెఫినెట్లీ అయితే హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అండ్ అంతేకాదు ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ విషయానికి వెళ్ళిపోవాలి అండ్ మ్యూజిక్ విషయానికి. ఎందుకంటే బాబోయ్ అసలు మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంది తెలుసా బ్రదర్. లిటరల్లీ ఎపిసోడ్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది. ఎపిసోడ్ యానిమేషన్ వైజ్ మామూలుగానే తోపుంటే దాన్ని ఇంకొక 10 టైమ్స్ పెంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది మ్యూజిక్. ఎపిసోడ్ స్టార్ట్ అవడమే ఒక క్రేజీ మ్యూజిక్ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే త్రూ అవుట్ ద ఎపిసోడ్ మీకు పిచ్చెక్కిచ్చే మ్యూజిక్ ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నా, ఆ రేంజ్లో డెలివర్ చేశారు. ఇక వాయిస్ యాక్టర్స్ యాజ్ యూజువల్ జపనీస్ వాళ్ళు చించి పడేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళు ఎలాగ వాయిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది తెలుగు డబ్బు అడుగుతారు. సో మీ అందరి కోసం ముందే చెప్తున్నా, తెలుగు డబ్బు ప్రస్తుతానికి లేదు, ఓన్లీ హిందీ డబ్బే ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్లో తెలుగు డబ్బు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సీజన్స్ 2 బాగా సక్సెస్ అయితే మోస్ట్ లైక్లీ తెలుగులో ఒకటి తీసుకొచ్చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇక మనం ఎప్పుడు దీని గురించి మెయిన్ థింగ్ అయినా యానిమేషన్ అంతా పొగుడుతున్నాం కదా, దాంట్లో బెస్ట్ ఏముందని మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఐ మీన్ ఆ కలరింగ్ వర్షన్స్ అవి ఉంటాయి కదా, వాటిని మాత్రం వీళ్ళు హై లెవెల్ క్వాలిటీలో చూపించేశారు భయ్య. లిటరల్లీ మూవీ లెవెల్ ఉన్నాయి కొన్ని షార్ట్స్. ఎలా అంటే బాగా ఫాగ్ అయితే వచ్చేసి క్యారెక్టర్స్ ఫైట్ చేసుకునేటప్పుడు బాగా ఫైట్ వస్తుంది అండ్ వాళ్ళు అక్కడ మళ్ళీ కదిలి ఫైట్ చేస్తారు. ఆ సీన్ అయితే లిటరల్లీ మూవీ లెవెల్ క్వాలిటీ ఉంది. అసలు మూమెంట్స్ కావచ్చు, ఆ కొరియోగ్రఫీ కావచ్చు, ఆ యానిమేషన్ యూజ్ చేసిన విధానం కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఎఫెక్ట్స్ యూజ్ చేసిన విధానం కావచ్చు, యాజ్ అ సెడ్ మూవీ లెవెల్ క్వాలిటీ ఉన్నాయన్నమాట. యాక్షన్ సీక్వెన్సెస్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ అయితే చించేశారు. అసలు ఏ స్టూడియోనా ఇది చేసిందన్న షాక్ కలిగింది. ఎందుకంటే వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ చూసుకుంటే మీకు రామ్ కామ్ లేకపోతే లవ్ సో నార్మల్గా ఉంటాయన్నమాట. వీళ్ళు యాక్షన్ సీన్స్ ఎంత బాగా చేశారంటారా అని చెప్పి లిటరల్లీ నేను షాక్ అయిపోయాను అనమాట. అంతేకాకుండా ఎపిసోడ్ని
ఎపిసోడ్ని వాళ్ళు టేకింగ్ అయితే బాగా చేశారు. ఎందుకంటే అయినో ఇది చూసుకుంటే మన మెయిన్ హీరో బామ్ చుట్టూరు అయితే ఎక్కువ ఉండదు, వేరే కొత్త క్యారెక్టర్ ఉంటాడు, ఎల్లో హెయిర్ మనకు పోస్టర్లో కనిపించాడు కదా, మనోడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎపిసోడ్ రన్ అవుతుంది. అండ్ దాన్ని ఎంతో బాగా డిజైన్ చేశారు. అండ్ క్యారెక్టర్ యానిమేషన్ చాలా బాగా చేశారు. యాక్చువల్గా క్యారెక్టర్ యానిమేషన్ ఎక్కువ చేయరేమో అనుకున్నా, బట్ ఇక్కడ చూసుకుంటే త్రూ అవుట్ ద ఎపిసోడ్ క్యారెక్టర్ యానిమేషన్ ఉంది. అండ్ అక్కడ డెఫినెట్లీ స్టూడియో అయితే సక్సీడెడ్ అయ్యని చెప్పారు. అండ్ నా రెస్పెక్ట్ అయితే ఇంకో 10 టైమ్స్ పెరిగింది వాళ్ళకి ఆ విషయానికి వస్తే. సో ఎంత బాగుంది కదా, ఎన్ని ఉన్నాయి కదా, ఏంటి బ్రో ఇంక మైనస్ ఏం లేవా అంటే ఎస్, ఒక మైనస్ అయితే ఉంది. అది చూసుకుంటే ఓపెనింగ్ విజువల్స్. సో ఇక్కడ చూసుకుంటే ఓపెనింగ్ సాంగ్ విషయానికి వెళ్ళిపోతే సాంగ్ యాజ్ చాలా బాగుంది. అసలు సింగర్ ఫ్యాన్, ఆ వాయిస్ ఎంత బాగుందో తెలుసా అమ్మాయిది మాత్రం. ఫస్ట్ ఓపెనింగ్ అంతే, ఎండింగ్ అంతే, అమ్మాయిదే ఉంది సాంగ్. 2 సాంగ్స్ తోపు ఉన్నాయి. బట్ విజువల్స్ విషయానికి వెళ్ళిపోతే వీళ్ళు ఓపెనింగ్ని కొంచెం కొత్తగా డిఫరెంట్గా అయితే ట్రై చేశారు, చేద్దాం అనుకొని. అండ్ ఒక మంచి ఓపెనింగ్ రెడీ చేద్దాం అనుకున్నారేమో, బట్ ఇక్కడ డెఫినెట్లీ కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఏంటో తెలియదు, కానీ ఇక్కడ ప్రోడక్ట్ చూసుకుంటే అంత గొప్పగా అనిపించలేదు ఓపెనింగ్ విజువల్స్. అయినో యూనిక్నెస్ అయితే కనపడుతుంది అండ్ డిఫరెంట్గా ట్రై చేశారు. బట్ అక్కడే వీళ్ళు చూసుకుంటే అదేదో కొన్ని చోట్ల అయితే డెప్త్ అయితే లేదనమాట. ఆ ఇమేజెస్కి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కి డెప్త్ అయితే మిస్ అయిపోయింది. అక్కడ ఏదో జస్ట్ స్టిక్ చేసినట్టు అయితే అనిపించింది కొన్ని చోట్ల చూసుకుంటే. అండ్ కొంచెం బెటర్ వర్షన్ చేసుంటే బాగుండేమనిపించింది. డెఫినెట్లీ వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, అదైతే అర్థమైపోయింది అనమాట. ఇది ఒక్కటే మైనస్ అనిపించింది ఎపిసోడ్లో చూసిన తర్వాత. ఇక ఎండింగ్ విజువల్స్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్లో మనకి విజువల్స్ అనేవి నార్మల్గా మాంగా ప్యానల్స్ ఉంటాయి చూసారు కదా. మాంగాలో ఎలా అంటే క్యారెక్టర్స్ అండ్ ఇమేజెస్ ఉండి పైనుంచి టెక్స్ట్ బాక్స్లో మనకి డైలాగ్స్ ఉంటాయి కదా. సో సేమ్ టైప్లో అయితే వీళ్ళు చేశారనమాట. అండ్ అదైతే నచ్చింది, అక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఎండింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించింది, సాంగ్ కూడా విజువల్స్ కూడా. సో ఓవరాల్ ఇది ఎపిసోడ్ 1 రివ్యూ. అండ్ మీరేమనుకున్నారు టవర్ ఆఫ్ గాడ్ చూసుంటే? ఫర్ మీ డెఫినెట్లీ ఈ సమ్మర్ 2024లో వచ్చిన వాటిలో బెస్ట్ ఎపిసోడ్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. అండ్ యానిమేషన్ వైజ్గా కూడా ఇదే బెస్ట్. ఇది అండ్ ఇంకొకటి ఉంది ద ఎల్లిస్ సమురాయ్ అని, 2 తోపే. అందుకే రెండింటిని బెస్ట్ అని చెప్పి అది వచ్చిన తర్వాత అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకో. సో చూసారు కదా, ఇది వాటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం అంటే బాబాయ్.